అందరికీ నమస్కారం. ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఈ తిరునాళ్ళు ముగిసేలోపు ఎవరైతే ఈ కథను పూర్తిగా వింటారో వారి అదృష్టం తలుపు తడుతుంది. అవును, ఈ వీడియో ఇప్పుడు మీ ముందుకు వచ్చిందంటే మీరు రాజయోగం పట్టబోతుందని అర్థం. సాక్షాత్తు ఆ నరసింహస్వామి అనుగ్రహం మీపై ఉండబట్టే ఈ అద్భుత క్షేత్ర మహత్యం మీరు వింటున్నారు. పొరపాటును కూడా ఈ వీడియోను మిస్ చేయకండి, చివరి వరకు చూడండి. మీ జీవితంలో రాబోయే మార్పులు మీరే గమనిస్తారు. అనంతపురం జిల్లాలోని కదిరి క్షేత్రం సామాన్యమైనది కాదు. హిరణ్యకశ్యపుని సంహరించిన తర్వాత ఉగ్ర రూపంతో ఉన్న నరసింహస్వామిని శాంతింపజేయడానికి ప్రహ్లాదుడు ప్రార్థించాడు. అప్పుడు స్వామివారు ఈ ప్రాంతంలోని కదరా అంటే చండ్ర చెట్టు అడవిలో శాంతించి వెలిశారు. అందుకే ఈ ఊరికి కదిరి అని పేరు వచ్చింది. ఇక్కడ మరో అద్భుతం ఏంటంటే స్వామివారి విగ్రహానికి అభిషేకం చేసిన తర్వాత కూడా విగ్రహం నుండి చెమటలు బిందువులు వస్తాయి. ఇది స్వామివారు ఇక్కడ సజీవంగా ఉన్నారనడానికి నిదర్శనం. అష్టబాహువులతో హిరణ్యకశిపుని ఉదరాన్ని చీలుస్తున్న ఆ భయంకర రూపం చూస్తే ఎవరికైనా ఒళ్ళు గుగుర్పడుస్తుంది. శ్రీరామచంద్రుడు వనవాస సమయంలో ఇక్కడ స్వయంగా పూజలు చేశారని పురాణాలు చెబుతున్నాయి. ఎవరైతే ఈ క్షేత్ర విశేషాలను ఇతరులతో పంచుకుంటారో వారి ఇంట్లో కష్టాలు తొలగిపోయి సుఖశాంతులు వెల్లువిరుస్తాయి. ఈ తిరునాళ్ళ సమయంలో స్వామి వారిని స్మరించుకోవడం వల్ల మీ జాతక దోషం పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ పుణ్యకథను మీతో పాటు మరో 10 మందికి షేర్ చేయండి. ఆ పుణ్యంలో భాగస్వాములు అవుదాం. నరసింహస్వామి అనుగ్రహం మీపై ఉండాలంటే కామెంట్ బాక్స్లో ఓం ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామియే నమః అని టైప్ చేయండి. మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.